లలితా సహస్రనామాలలో 4వ స్తోత్రాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. చంపక అశోక పున్నాగ సౌగంధిక, సంపెంగ అశోక సురపొన్న చెంగల్వ, అదే సౌగంధిక. ఈ పుష్పాలు పరిమళమైనటువంటి అద్భుతమైన పరిమళములతో ఒప్పుతూ ఉండగా అమ్మవారి శిరస్సు పైన ఉన్నటువంటి కొప్పు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. అటువంటి ఆ శిరస్సు పైన కురువింద మణిశ్రేణి అంటే పద్మరాగ మణులు, ఆ పద్మరాగ మణులతో ఆ శ్రేణులతో తయారు చేయబడినటువంటి ఒప్పుచున్నటువంటి దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ కిరీటము అమ్మవారి శిరస్సు పైన అలంకరించబడింది. అమ్మవారు మరి 2 కళ్ళు సరిపోవు, అంత గొప్పగా ఆ అమ్మవారి శిరస్సు వెలిగిపోతూ ఉంది. ఈ అశోక పుష్పాల ప్రత్యేకత ఏమిటి అంటే రామాయణంలో రావణాసుడు సీతమ్మ వారిని బంధించి అశోకవనంలో ఉంచాడు. ఉంచితే అక్కడ ఆవిడ దుఃఖంతో అసలు మరణించాల్సిన పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురైనా కూడా ఆ దుఃఖం, ఆ శోకం అనేది దగ్గరకు రానివ్వకుండా అమ్మవారిని ఎంతగానో కాపాడడం జరిగింది అశోక వనం. అటువంటి అశోక వృక్షాల యొక్క పుష్పాలు ఇక్కడ వర్ణించడం జరిగింది. తర్వాత సౌగంధిక పుష్పాలు కూడా మహాభారతంలో ద్రౌపది కోరుతుంది, నాకు ఆ పుష్పం కావాలి అంటే అప్పుడు భీముడు తేవడానికి బయలుదేరతాడు. త్రోవలో వాళ్ళ సోదరుడైనటువంటి హనుమంతుడు కనిపించి తనను కొంచెం పరీక్షించి ఆ భీముని యొక్క గర్వాన్ని భంగం చేసేటువంటి ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది మహాభారతంలో. చూడండి మరోసారి. చంపకాశోక పున్నాగ, దీర్ఘం లేదు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. ఇక్కడ 16 అక్షరాలకి ఒక నామం, మళ్ళీ 16 అక్షరాలకు ఒక నామం. మొదటి పాదంలో దీర్ఘం లేదు, 8వ అక్షరం దగ్గర. 2వ పాదంలో నీ అనే దీర్ఘం ఉంది, గమనించాలి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత.